ఏంటే ఇంకా ఆనంది గురించి ఆలోచిస్తున్నావా? అవునమ్మా, ఆనందికి తప్ప అన్నయ్య పేరు మీద అర్చన చేయించాల్సిన అవసరం ఇంకెవరికుంటుంది? అయితే ప్రేమున్నదే అయితే ముందు హాస్పిటల్కి వచ్చి అశ్విన్ని చూస్తుంది గాని ఇక్కడికి ఎందుకు వస్తుంది? నాకెందుకో తనేనేమోనని డౌట్గా ఉందమ్మా. గుడికొచ్చినా మనశ్శాంతిగా ఉంచవేంటే? ముందు ఇంటికి వెళ్ళడానికి ఆటో బుక్ చేయి. అలాగే. అవును ప్రసన్న, తులసి దగ్గర ఇంటి తాళాలు తీసుకొచ్చావా? అయ్యో మర్చిపోయానమ్మా. ఒక్క పని సరిగ్గా చేయడం చేత కాదు. అన్నా, అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళాలన్నా. హాస్పిటల్కి అమ్మా? సరే ఎక్కమ్మా. సరే సరే, హాస్పిటల్కి వెళ్ళి తాళాలు తీసుకుని ఇంటికి వెళ్దాం. అమ్మా అమ్మా, ఆనంది ఎక్కడే? అదిగో ఆటోలో వెళ్తుందమ్మా. ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావో? లేదమ్మా, ఖచ్చితంగా తను ఆనందియే. ఏంటే నువ్వనేది? ఆనంది గుళ్ళో అన్నయ్య పేరు మీద అర్చన చేయించింది, తనే ఆటోలో వెళ్తోంది. పోతే పోయిందిలేవే, మనకెందుకు? అమ్మా, తను అన్నయ్యని చూడ్డానికి ఒకవేళ హాస్పిటల్కి వెళ్తుందేమో. ఏంటే నువ్వనేది? అలా జరగకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ అది నా కొడుకుని చూడకూడదు. మనం కూడా హాస్పిటల్కి వెళ్దాం పదా. సరే అమ్మా.